ఎన్ని వాల్యూమ్స్ క్రియేట్ చేయొచ్చు, ఎక్స్టెండ్ ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓఎస్బి ఇన్స్టాల్ చేసేటప్పుడు లాజికల్ పార్టీషన్ ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడే లాజికల్ వాల్యూమ్ పార్టీషన్స్ క్రియేట్ చేయాలి. ఇది ఎట్లా క్రియేట్ చేయాలో చూడండి. క్రియేట్ న్యూ విర్చువల్ మిషన్. నెక్స్ట్ నువ్వు ఇట్లా డిలీట్ చేసేటప్పుడు నాకు చూపించాను నువ్వు ఏంటో చెప్తాను. ఏ లొకేషన్ అంట ఏ లొకేషన్లోకి పోయినావు? అరే చంద్రమోహన్ ఇక్కడ ఏముందిరా, యూఎస్ఆర్ ఓపెన్ వి నెట్ బ్యాకప్ ట్రాక్ జిఆర్డి అని ఉంది. ఆ లొకేషన్లో పోయి చేయమన్నావు. నువ్వు ఏడ కొడుతున్నావురా?
CDTGR ఎందుకు ఉంటుందిరా? ఒక్కతేమో కళ్ళు తెరువురా, పొద్దున్న నిద్రపోమాక. ఎవరని అమ్మ ఇంతసేపు చెప్పి ఇంకా నువ్వు ఇంక ఏ పాత తీసుకోవాలంట కదా. ఆడు ఏం పాత ఇచ్చిండ్రా వాడు? మరి ఆడికి పోవాలి, ఆడికి పోతే నీ ఇష్టం వచ్చిన కాడ చూస్తే ఉంటుంది ఆడ. ఈ లాజికల్ వాళ్ళ మేనేజర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు ల్యాప్టాప్ రీస్టార్ట్ చేయాలి, లేకపోతే విఎం అన్న డిలీట్ చేయాలండి. యాడికి పోతున్నావు? ఇక్కడ కూర్చొని చేయి, చూపెట్టి ఆ పాతలో పోయి ఇప్పుడు దానికి మళ్ళీ కార్తీక్ గాడి కాడికి పోయి వాడిని అడగాల. ఇది రేపు మరి ఇన్స్టాల్ చేసేటప్పుడు చూపిస్తాను నేను. విఎంలో ఎట్లా ఇన్స్టాల్ చేయాలండి? యూజర్ అడ్మినిస్ట్రేషన్ అండి. యూజర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, యూజర్కి ఎట్లా డిలీట్ చేయాలి, యూజర్కి సంబంధించిన ఫైల్స్ ఏ ఉంటాయి. ఓకేనా? ఏ పాస్వర్డ్ ఎక్కడ ఏ ఫైల్లో స్టోర్ అవుద్ది, యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా /etc పాస్వర్డ్ అనే ఫైల్లో ఉంటుంది. etc షాడోలో యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి, cat etc పాస్వర్డ్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ లేదు, ఎక్స్ అని ఉంది. యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, యూజర్ ఏ టీమ్ సంబంధించిన ఆయన. నెక్స్ట్ హోమ్ డైరెక్టరీ. ప్రతి యూజర్కి కెర్నల్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక స్క్రిప్టింగ్ ఉండాలి. ఆ స్క్రిప్ట్ ఏం చేసిద్ది, ఏదో అక్కడ ఉంది కదా, మీరు ఫస్ట్లో ఇనిషియల్ చూసారు యూటిలిటీస్, తర్వాత స్క్రిప్ట్ ఉంటుంది. KSH, CSH, బ్యాష్, ZSH అని. బై డిఫాల్ట్గా బ్యాష్ ఉంటుంది ఇక్కడ లైనెక్స్కి అయితే. ఈ బ్యాష్ అనేది యూజర్ ఓఎస్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి కెర్నల్ టు హార్డ్వేర్ టు కెర్నల్ టు యూజర్, నెక్స్ట్ టు యూటిలిటీస్. ఇది కమ్యూనికేట్ అవ్వడానికి, డిస్ప్లే చేయడానికి ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది ప్రతి యూజర్కి. etc షాడోలో ఈ వాల్యూస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎన్ని డేస్కి ఎక్స్పైర్ అవ్వాలి, ఎప్పుడు పాస్వర్డ్ ముందు చేంజ్ చేయమని వార్నింగ్ రావాలి, వార్నింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్కి కూడా వాళ్ళ అకౌంట్ లాక్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండి. ఇది బై డిఫాల్ట్గా యూజర్ని యాడ్ చేస్తే ఇక్కడ ఉంటుంది. డిఫాల్ట్గా యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీస్ హోమ్లో ఉంటాయి. యూజర్ సర్వర్లో ఎగ్జిస్టా లేదా కనుక్కోవాలని అంటే, యూజర్ నవ్య అనుకోండి, ఐడి కొడితే యూజర్ ఐడి లేదు. ఇప్పుడు నేను సపోజ్ యూజర్ని క్రియేట్ చేయాలంటే యూజర్ యాడ్ చేయొచ్చు, బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. కానీ ఇక్కడ యూజర్ ఐడి, ప్రతి యూజర్ ఐడి 0 to 1000 వరకు RHEL 7లో ఓన్లీ సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది. కొత్త యూజర్స్ క్రియేట్ చేసామనుకోండి 1001 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, ఇందాక 1000 నుంచి స్టార్ట్ అయింది. 0 to 999 వరకు సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది యూజర్ ఐడీస్. 0 డిఫాల్ట్ సూపర్ యూజర్కి ఏమో ఐడి రూట్ అని ఒకటి అనుకోండి. సో రూట్ యూజర్ యొక్క యూజర్ ఐడి ఎంత 0. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నావు, అలా ఏం చేస్తున్నావు, చాట్ చేసుకునేవాడు అయితే పక్కా పోయి చాట్ చేసుకో. ఎందుకు అంతా 2 ప్యారలల్ నడుపుతున్నావు?
Long is parallel కొట్టింది. ఆ ఫైల్ లేదని చెప్పి ఈ ఒక్క ఫైల్ ఉంది, ఫైల్ డిలీట్ చేసినామని చెప్పి చేయలేదు. అరే నీ కళ్ళు కాకులు పోయి ఏమన్నా అయ్యారా? చేసిన అని చెప్పాను. ఎఫ్ అదే డైరెక్టరీ ఇచ్చేటట్టు కొట్టు అన్ని కొట్టు ఏంది నేమ్ కొట్టవా? నీకు చెక్కలు మొత్తం పోతురా డేటా, నీ ఇష్టం వచ్చేట కొడుతున్నావు. నేమ్ కొట్టకుండా నయం ఈ లొకేషన్ ఈ డైరెక్టరీ ఒకటే ఉంది కాబట్టి బతికిపోయినావు. మొత్తం లేచిపోయి ఎన్ని డైరెక్టరీస్ ఉంటాయి, తర్వాత రికవర్ ఎవరు చేస్తాడు రా? నీకేం చెప్పిండ్రా నిన్న? ఆర్ఎం అయిపోయిన ఆ పాత ఇవ్వాలి, ఏ ఫైల్ డిలీట్ చేయాలి, ఆ ఫైల్ డిలీట్ చేయాలి. చదవమన్నప్పుడు చదవరు, చదువుతుంటే క్లాస్ చదువుతుంటే ఫోన్లు ఇవి చూడండి, తర్వాత లాస్ట్ మూమెంట్ లో వేసుకోండి మమ్మల్ని. రోజు చదివితే ఏ రోజు ఆ రోజు చదవటం చాలా కాదు. ఇంకా ఆర్ఎఫ్ కింద ఇచ్చి ఎంటర్ కొట్టుంటే మొత్తం పోయాయి. నేను అందుకే చెప్పింది ఆర్ఎఫ్ ఎఫ్ ఇవ్వద్దు అని చెప్పేది. ఇచ్చినట్టయితే మొత్తం పోయాయి. అందులో ఒకటే ఉంది. ఎన్నిసార్లు చదువుతురా రాత్రి గారు నీకు చెప్పింది ఎఫ్ ఇవ్వద్దురా మొత్తం పాతి ఇవ్వాలరా అని. అవును పాతి ఇవ్వాలని చెప్పట్లేదు నీకు. ఒకటేసారి చదువుతురు రమేష్, ఒక రోజు ఒకటే సేమ్ టాస్క్ ని 10 సార్లు రిపీట్ చేయాలంటే ఎవరు చెప్పరు. అయ్యి రాత్రి సేమ్ టాస్క్ చేసినాం సార్, ఇప్పుడు తెల్లారేలోపు మళ్ళీ ఇంకో అదే టాస్క్ ని మళ్ళీ ఎట్లా చేయాలి? ఓకే, ఐడి అనేది 02-999 యూజర్ ఐడీస్ ఫర్ RHL 7కి సిస్టమ్ యూజ్ చేసిద్దండి. ఓకేనా, 02-499 RHL 6లో ఓఎస్ రిలేటెడ్ యూజర్స్. ఇప్పుడు చూసారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? SHD, TSS, RPC, అబాట్, TCP డంప్, రూట్, బిన్ ఇవన్నీ యూజ్ చేసింది. ఓకేనా, ఇవి సిస్టమ్ యూజర్ డిఫైన్డ్ యూజర్స్ అనమాట. 0 అనేది ఇక్కడైనా అక్కడైనా రూట్ సూపర్ యూజర్కే ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్గా యూజర్కి హోమ్ డైరెక్టరీస్ అన్ని /home ఉంటాయి, ఏ యూజర్ క్రియేట్ చేసినా. ఓకేనా, యూజర్కి ఇప్పుడు యూజర్ యాడ్ చూడండి, క్యాట్ ETC పాస్వర్డ్లో లాస్ట్ యూజర్ ఐడి ఎంత ఉందండి? రామచంద్రకి 1000 ఉంది. ఇది ఈజ్ యూజర్ నాట్ రిలేటెడ్ టు ద ఓఎస్ యూజర్ ఐడి. అదర్ యూజర్ కదా, అదర్ యూజర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1000 నుంచి స్టార్ట్ అవుతుంది యూజర్ ఐడీస్. ఇప్పుడు నేను బై డిఫాల్ట్గా యూజర్ ఐడి మెన్షన్ చేసి క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ బై డిఫాల్ట్ ఇట్లా క్రియేట్ చేసి అనుకోండి, ఇక్కడ ఉన్న యూజర్ ఐడి ఇక్కడ ఉన్న గ్రూప్ ఐడి చూసుకుంటుంది. ఇక్కడ 1000 ఉంది కదా ఇప్పుడు యూజర్ ఐడి. నెక్స్ట్ నవ్యాకి 1001 అసైన్ చేసింది, ఇక్కడ 1000 ఉంది ఇప్పుడు గ్రూప్కి 1001 అసైన్ చేసి. సపోజ్ ఇక్కడ 1000 నుండి ఇక్కడ 1001 ఉంది అనుకోండి గ్రూపు, నవ్యాకి 1002 గ్రూప్ ఐడి క్రియేట్ చేసింది.
హోమ్లోనేమో స్లాష్ హోమ్ యూజర్ ఐడి నవ్య అని క్రియేట్ చేసాడు. షెల్ ఇదే ఐడి యూజర్ ఐడి ఉందని నవ్య ఉంది కదా, 1001 యూజర్ ఐడి క్రియేట్ చేసింది. ఓకేనా, ఈ యూజర్ ఐడి ఇప్పుడు క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ హోమ్ నవ్యలో ఉందండి. ఓకేనా, ఈ సిడి బై డిఫాల్ట్గా యూజర్కి చెప్పా కదా, ప్రతి యూజర్కి ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ షెల్ డిజైన్ అయి ఉంటుంది. ఎయిదర్ సి కార్న్ బ్యాష్ లైనెక్స్ ఓన్లీ బ్యాష్ యూజర్ డిజైన్ అయి ఉంటుంది. సిడి స్లాష్ హోమ్ నవ్య ఉందనుకోండి, ప్రతి యూజర్కి కొన్ని డిఫాల్ట్ ఫైల్స్ డిజైన్ అవుతాయి. ఏమవుతాయంటే ఈ స్క్రిప్ట్కి సంబంధించిన ప్రొఫైల్ ఎట్లుండాలి, బ్యాష్ ఆర్సీ ఎట్లుండాలి. ఓకేనా, ఈ స్క్రిప్ట్ బ్యాక్ అండ్ ప్రొఫైల్ బై డిఫాల్ట్గా లాగిన్ అయినప్పుడు కనిపించడానికి ఇది కనిపిస్తుంటుంది. సిడి స్లాష్ హోమ్ నవ్య ఈ ప్రతి యూజర్కి ఉంటాయి. జనరల్గా అదర్ యూజర్స్ ఏ యూజర్ క్రియేట్ చేసినా కూడా అందరి యూజర్కి ఈ ఫైల్స్ మాత్రం ఇక్కడ బ్యాష్ ఎవరికైతే ఎజైన్ ఉందో వాళ్ళకి బై డిఫాల్ట్గా ఎజైన్ అయి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతుంటాడు, వాట్ ఆర్ ఆల్ ద వాల్యూస్ అవైలబుల్ ఇన్ ఈటీసీ పాస్వర్డ్ ఫైల్ అంటాడు. యూజర్ నేమ్ ఏముందండి, యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి. ఇక్కడ మనం ఇక్కడ ఏం పెట్టలేదు, ఇది ఏంటంటే కామెంట్ అన్నట్టు. కామెంట్ బిలాంగ్స్ టు ఈ నవ్య అనే యూజర్కి కామెంట్ పెట్టాలి. మనం కామెంట్ ఏమని పెట్టాలి, బిలాంగ్స్ టు యూనిక్స్ టీమో లైనెక్స్ టీమో అని పెట్టాలి. కానీ ఇక్కడ మనం ఏం పెట్టలేదు. కామెంట్ హోమ్ డైరెక్టరీ అండ్ ద షెల్, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, వాట్ ఆర్ ఆల్ ద ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ ఈటీసీ పాస్వర్డ్ ఫైల్ అని. యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, కామెంట్, హోమ్ డైరెక్టరీ, షెల్. ఇప్పుడు సపోజ్ నేను యూజర్ ఐడికి ఇప్పుడు కామెంట్ మార్చాలనుకోండి, ఇక్కడ నేను యూజర్ ఐడి ఇంకోటి క్రియేట్ చేయాలి. యూజర్ యాడ్ నేను కొత్త యూజర్ క్రియేట్ చేయాలనుకోండి, 1002 -G 1002 -C కామెంట్ అంతే కదా, కామెంట్ యూనిక్స్ టీమ్ నెక్స్ట్ -D స్లాష్ హోమ్ సికిందర్ అనుకోండి. ఓకేనా, షెల్ -S స్లాష్ బిన్ డాష్ ఏ యూజర్ అయితే క్రియేట్ చేయాలో ఆ యూజర్. అర్థమైందా? ఇంటర్వ్యూలో అడుగుతుంటాడు, యూజర్ యాడ్ బై డిఫాల్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, బట్ ఐ వాంట్ టు స్పెసిఫై ఆల్ ద ఆప్షన్స్ అంటాడు. యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, కామెంట్, షెల్, హోమ్ డైరెక్టరీ అన్ని. అప్పుడు ర్యాండమ్గా ఏంది ఇదే ఫార్మాట్లో ఇవ్వాలి. ఇవ్వచ్చు, నీ ఇష్టం, అది తీసుకుంటుంది. $60,000 యూజర్ ఐడీస్ వరకు మీరు క్రియేట్ చేయొచ్చు అమ్మ. అది ఎడిట్ చేసి 1 lakh పెట్టుకుంటే ఒక ఫైల్లో ఉంటుంది, ఆ ఫైల్కి వెళ్ళి మార్చాలి. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, గ్రూప్ ఐడి డజంట్ ఎగ్జిస్ట్ అంటది. మనం గ్రూప్ యాడ్ చేయాలి. గ్రూప్ యాడ్ -G 1002 యూనిక్స్ టీమ్. ఓకేనా, గ్రూప్ యాడ్ ఐడి సికిందర్. ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏమంటున్నాం, ఈ యూజర్ ఐడికి ఈ గ్రూప్లో యాడ్ చేయండి అంటుంది. ఇది ఏమంటుందంటే ఈ గ్రూప్ సర్వర్లో డజంట్ ఎగ్జిస్ట్ అంటుంది, అంతే కదా. ఈ గ్రూప్ ఉన్నప్పుడే ఇది ఎగ్జిట్, ఇది అయింది, ఇది లేనప్పుడు అవ్వదు కదా. అందుకని మనం ఏమంటుంది, ఈ గ్రూప్ ఇనిషియల్గా గ్రూప్ క్రియేట్ చేయాలి. గ్రూప్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా యూజర్ని అందులోకి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఐడి సికిందర్ యూజర్ ఐడి ఎంత, 1010, గ్రూప్ ఐడి 1002 యూనిక్స్ టీమ్ పార్ట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు నవ్యకి ఏ యూజర్ కన్నా మోడిఫికేషన్స్ తప్పు చేశారనుకోండి మీరు, ఇప్పుడు
ఏ వాల్యూ అన్నా యూజర్ మోడ్ ఒకవేళ -u 1001 ఉంది 1002 చేయాలనుకోండి 1002 చేయొచ్చు -g 1010 చేయండి 1002కి చేయండి ఏమది కూడా హోమ్ -d /హోమ్లో కాకుండా ఎక్కడ వేయాలంటే అక్కడ ఈ రెండు చూడండి 1000 1000 ఇప్పుడు నేను కామెంట్ కూడా మార్చాలనుకోండి మళ్ళా యూజర్ మోడ్ ఏం కొట్టాలి ఆప్షన్ కామెంట్కి అయితే సి ఏం కొట్టాలి డబల్ కోట్స్లో పెట్టాలి పార్ట్ ఆఫ్ యూనిక్స్ టీమ్ ఓకేనా యూనిక్స్ టీమ్ ఓకేనా ఇప్పుడు హోమ్ డైరెక్టరీ /హోమ్ కాకుండా వేరే లొకేషన్లో కావాలనుకోండి -d స్పెసిఫై చేయొచ్చు మీరు టెంప్లోకి మారిందా మారింది బై డిఫాల్ట్ అయితే హోమ్లోనే ఉండాలి ఎప్పుడన్నా కాదు కూడదు అన్నప్పుడే మీరు లొకేషన్ చేంజ్ చేయాలి అర్థమైందా ఇక్కడ మాత్రం హోమ్ డైరెక్టరీ మాత్రం ఎప్పుడు దాంట్లోనే అదే లొకేషన్లో ఉండాలి హోమ్లోనే మిగతా అంటే మీ ఇష్టం వచ్చినట్టు మార్చవచ్చు నెక్స్ట్ సెల్ మార్చాలనుకోండి ఏం ఆప్షన్ యూజ్ చేయాలి యూజర్ మోడ్ అనేది మాడిఫికేషన్స్ కండి -s/bin sh అన్నారు అనుకోండి sh మారింది కదా ఓకేనా ఇప్పుడు ఈ షెల్ మారింది కదా షెల్కి సంబంధించిన వాల్యూస్ మారింటాయి చూడండి హోమ్లో మళ్ళీ డిఫాల్ట్ ఇందాక బ్యాష్కి సంబంధించిన ఫైల్స్ వచ్చినాయి ఇప్పుడు దీని ఫైల్స్ కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు మీరు sh అని కొట్టగానే ఈ ksh కానీ ఇంకా csh మార్చితే ఇప్పుడు బై డిఫాల్ట్ ఈ షెల్ తోటి క్రియేట్ చేసారు ఈ ఫైల్స్ వచ్చాయి ఈ షెల్ తోటి క్రియేట్ చేస్తే ఇక్కడ బ్యాష్ పోయి csh_profile chrc ఉంటుంది కే తోటి అయితే kshRC ksh_profile ఉంటుంది ఇవి మాడిఫికేషన్ చేయాలండి యూజర్కి ఓకేనా మన యూజర్ ఐడిని క్రియేట్ చేసాం అంతే కదా ఈ యూజర్కి పాస్వర్డ్ అసైన్ చేయాలి కదా ఇప్పుడు పాస్వర్డ్ నవ్య అనే యూజర్ అనుకోండి ఇక్కడ చూడండి పాస్వర్డ్ మనం మార్చేటప్పుడు యూజర్ కంపల్సరీగా నెక్స్ట్ లాగిన్కి పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకోండి అయిపోయింది కదా ఇప్పుడు చూడండి నేను నవ్య అనే పాస్వర్డ్కి నా యూజర్కి పాస్వర్డ్ చెన్నై 123 ఇచ్చానండి ఇప్పుడు లాగిన్ అవుతున్నాం ఏ యూజర్ ఓకేనా ఇది లాగిన్ అవ్వాలి సపోజ్ ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ వర్కింగ్ స్టేటస్లో ఉందా లేదా అనేది ఎట్లా చెక్ చేయాలంటే పాస్వర్డ్ -S నవ్య ఏముంటుంది పాస్వర్డ్ సెట్ ఏ డేట్న నెంబర్ ఆఫ్ వార్నింగ్ డేస్ పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైరీ ఎన్ని డేస్ వరకు పాస్వర్డ్ ఉంటుంది ఎన్ని డేస్ తర్వాత వార్నింగ్ వెళ్ళాలి ఎన్ని డేస్ తర్వాత లాక్ అవ్వాలి ఇది ఇప్పుడు ఎవరైనా యూజర్ లాక్ అయ్యింది అనుకోండి పాస్వర్డ్ క్యారెక్టర్స్ కంపల్సరీ చెప్పాం కదా పాస్వర్డ్ ఇన్ని క్యారెక్టర్స్ పెట్టాలి 8 క్యారెక్టర్స్ పెట్టాలి దాంట్లో 3 న్యూమరికల్ ఉండాలి 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి ఆల్ఫాన్యూమరికల్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి 1 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి ఇవన్నీ డిఫైన్ చేయాలనుకోండి ఫైల్ ఉంది
ఆ ఫైల్లోకి వెళ్ళి అప్డేట్ చేయాలి. ఎన్ని ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్ అయిన తర్వాత ఇప్పుడు 3 టైమ్స్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, అకౌంట్ లాక్అవుట్ అవను, లాక్ అవ్వాలి. అవన్నీ కావాలంటే ఈటీసీ దీంట్లో ఉంటుందండి. ఈటీసీ లాగిన్ డాట్ డెఫ్స్లో అన్నీ ఉంటాయి. ప్రతి యూజర్కి సంబంధించిన ఏ మెయిల్ డైరెక్టరీ వేర్ స్కూల్ మెయిల్లోనే ఉండాలా. ఓకేనా. పాస్వర్డ్ మ్యాక్సిమం డేస్, పాస్వర్డ్ మే బి యూజ్డ్, ఎన్ని డేస్ పాస్వర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ది. తర్వాత 0 బిట్వీన్ డేస్ అలౌడ్ టు బి చేంజ్డ్, పాస్వర్డ్ లెంత్ 5 క్యారెక్టర్స్, పాస్వర్డ్ వార్న్ ఏజ్. ఈ పాస్వర్డ్ ఇన్ని డేస్ తర్వాత చేంజ్ అవ్వలేదు అనుకోండి, ఇదేముంటుందంటే ఇక్కడ వార్నింగ్ ఉంది కదా, ఈ వార్నింగ్ చేయమని ఎన్ని డేస్ ముందు నుంచి. ఇప్పుడు ట్రిపుల్ ఇక్కడ 99 డేస్ పెట్టాను. జనరల్గా 90 డేస్ అండి. ప్రతి కంపెనీలో ఎవరీ 3 monthsకి పాస్వర్డ్ పాలసీ చేంజ్ చేయాలి. ఎవరు అది నెక్స్ట్ లాగిన్కి చేంజ్ కావాలి. ఫస్ట్ లాగిన్ అయినా నెక్స్ట్ లాగిన్కి మళ్ళీ ఇది ఎఫ్ఓ ఎల్లో ఉంది, అది రావట్లేదు. అది ఈ వార్నింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ 0 days, మినిమం డేస్కి ఎన్ని డేస్కి బిట్వీన్ ఎల్లో పాస్వర్డ్ చేంజ్ అని. ఓకేనా. పాస్వర్డ్ లెంత్, పాస్వర్డ్ వార్నేజ్. నెక్స్ట్ ఎన్ని యూజర్ ఐడీస్ క్రియేట్ చేయొచ్చు మ్యాక్సిమం చెప్పే కదా, 1000 నుంచి 60,000. ఇంతకంటే ఎక్కువ మంది కావాలి క్రియేట్ చేయాలనుకోండి, ఈ ఫైల్లో అప్డేట్ చేయాలి మీరు. 80,000 వరకు, 80,000 యూజర్స్ని అలౌ చేసి. సిస్టమ్ యూజర్ ఐడి చూడండి, మినిమం 200 to 900 అని. జిఐడీస్ మినిమం 60,000, 1000 to 60,000. సిస్టమ్ ఐడీస్, సిస్టమ్ గ్రూప్ ఐడి కూడా 201 to 999. యూజర్ డెల్ కమాండ్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది. క్రియేట్ హోమ్ డైరెక్టరీ బై డిఫాల్ట్గా యూజర్ యాడ్ ఇచ్చాం కదా మనం, ఇవన్నీ స్పెసిఫై చేయకుండా. అప్పుడు హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలని బై డిఫాల్ట్గా అంటే ఎస్ అని ఉంది ఇక్కడ, అందుకు హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. యూమాస్క్ వాల్యూ ఫర్ హోమ్ డైరెక్టరీ 077 ఉంటుంది. ఎందుకంటే ఆ హోమ్ డైరెక్టరీ ఆ పర్టికులర్ యూజర్కే కదా కావాల్సింది పర్మిషన్స్, మిగతా వాళ్ళకి అవసరం లేదు కదా. అందుకని అక్కడ ఓన్లీ ఆ యూజర్కే ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏ రీడ్ పర్మిషన్ కానీ రైట్ కానీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండదు. ఇది కనుక ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయనుకోండి, ఆ యూజర్ని ఎలో చేయడానికి లాగిన్ చేయదు. మీరు చేసి చూడండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళ హోమ్ డైరెక్టరీకి 777 పర్మిషన్ ఇచ్చి చూడండి, అన్ని రికర్సివ్గా అన్ని ఫైల్స్కి ఫోల్డర్స్కి మీకు ఆ యూజర్ లాగిన్ చేయనియదు. ఎందుకంటే ఈ డజంట్ హ్యావ్ ద, ఈ అందరికి యాక్సెస్ ఉంది ఆయన హోమ్ డైరెక్టరీకి, అందుకని ఎలో చేయదు. దీంట్లో ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. ఓకేనా. ఈటీసీ లాగిన్ డాట్ డెఫ్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ యూజర్ ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూసామండి, అంతే కదా, నవ్య అని. యూజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఐడి నవ్య అని చూసాం, అంతే కదా. అసలు ఎగ్జిస్టా లేదా, ఈ యూజర్ ఏ గ్రూప్కి ఆమె పాస్వర్డ్ వర్క్ అవుతుందా లేదా. అట్లే చేజ్ -l నవ్య అని ఉంది. ఈ కమాండ్ ద్వారా కూడా చూడొచ్చు. లాస్ట్ పాస్వర్డ్ చేంజ్, పాస్వర్డ్ ఎక్స్పైర్స్ నెవర్, ఇన్యాక్టివ్ పాస్వర్డ్ ఇన్యాక్టివ్ నెవర్, అకౌంట్ ఎక్స్పైర్స్ నెవర్. పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్ అని ఉందనుకోండి, -1 ఉందనుకోండి, ఇక్కడ నెవర్ ఎక్స్పైరీ అని. ఇక వాడు పాస్వర్డ్ ఎప్పుడు సెట్ చేయడు, సర్వర్ ఉన్నంతకాలం ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్కి అది లాక్ అయ్యి అవ్వదు. ఇంకా ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, ఐ వాంట్ టు కీప్ యూ ఫర్ అన్ యూజర్ పాస్వర్డ్ ఎక్స్పైరీ అని. వాట్ ఈస్ ద వాల్యూ అంటాడు, -1 అని చెప్పండి. ఓకేనా. ఇవి చేసి ఇంకొకటి కూడా ఉంది, ఫింగర్ అనే కమాండ్. దీనికి సపరేట్ ప్యాకేజ్ కమాండ్ ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా. ఫింగర్ -g కానీ -l విత్ యూజర్ నేమ్ ఇస్తే -u యూజర్ నేమ్ ఆ యూజర్కి సంబంధించిన వాల్యూస్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా ఈటీసీ షాడోలో
ఉన్న వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలండి. ఇంటర్వ్యూలో అడుగుతుంటాడు మెయిన్గా ఈటీసీ పాస్వర్డ్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి, ఈటీసీ షాడోలో ఏమేమి వాల్యూస్ ఉంటాయి. యూజర్ నేమ్ ఫస్ట్ది. ఇక్కడ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అండి ఇది. మీరు ఇందాక చూసారు కదా, ప్రతి యూజర్కి ఎంటీ పాస్వర్డ్ ఉంటే ఎక్స్ అని చూపెట్టింది. నేను ఐడి నవ్యాకి, ఓకే సారీ, నవ్య అనే యూజర్కి, రామచంద్ర అనే యూజర్కి, రూట్ అనే యూజర్కి అందరికి సేమ్ పాస్వర్డ్ ఉంది. ఓకేనా? అందరికి చెన్నై 1 2 3. కానీ ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో సేమ్ ఉందండి. చెన్నై 1 2 3 ఈ యూజర్ పాస్వర్డ్ చెన్నై 1 2 3నే, ఈ యూజర్ పాస్వర్డ్ చెన్నై 1 2 3నే, ఈ యూజర్ పాస్వర్డ్ చెన్నై 1 2 3నే. కానీ వాళ్ళ పాస్వర్డ్ ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఫార్మాట్లో చూపెడతారు. అందరు సేమ్ అయితే సేమ్ చూపించాలి కదా, కానీ చూపించదు. ఇక్కడ ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది. వాడు అడుగుతుంటాడు ఇంటర్వ్యూలో, హౌ టు చెక్ వాట్ ఈస్ ద ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఫర్ దిస్ యూజర్ అని. దీంట్లో ఎన్క్రిప్షన్లో కూడా టైప్స్ ఉన్నాయి. పాస్వర్డ్ -s, MD5 క్రిప్షన్ అని. ఓకేనా? ఈ మెథడ్లో పాస్వర్డ్ని ఎన్క్రిప్ట్ చేస్తూ ఉందండి. ఓకేనా? వేరే ఏ పాస్వర్డ్ ఏ యూజర్కైనా నేను వాడు అడుగుతుంటాడు ఇంటర్వ్యూలో, ఐ వాంట్ టు చెక్ వాట్ ఈస్ ద ఎన్క్రిప్షన్ మెథడ్ యూజ్డ్ ఫర్ ద పర్టికులర్ యూజర్ అని అంటాడు. ఏం చేయాలి అప్పుడు? పాస్వర్డ్ -s, క్యాపిటల్ S, నవ్య, యూజర్ నేమ్ ఇస్తే ఏ ఎన్క్రిప్షన్లో ఉందో ఆ ఎన్క్రిప్షన్ చూపిస్తుంది. ఈటీసీ షాడోలో వాల్యూస్, ఈటీసీ పాస్వర్డ్లో వాల్యూస్, ఇందాక ఇచ్చిన యూజర్ యాడ్ కమాండ్లో ఆల్ పారామీటర్స్ పాస్ చేసే వాల్యూ కమాండ్ గ్యారంటీగా అడుగుతుంటాడు ఇంటర్వ్యూలో. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతుంటాడు. అర్థమైందా? ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఎట్లా అడుగుతుంది, ఎట్లా చేయాలంటాడు. ఏమేం చేయాలి? రూట్ యూజర్, ఫస్ట్ ఉండేది యూజర్ నేమ్, నెక్స్ట్ పాస్వర్డ్, డేస్, ఎన్ని డేస్ ముందు లాస్ట్ చేంజ్ ద పాస్వర్డ్, మ్యాక్సిమం days after password need to be changed, password days before the password need to be expired and it need to be warned the user అంటుంటారు. ఇక్కడ 99 days అంటే అన్ని కంపెనీల్లో బై డిఫాల్ట్గా ఇది 90 days ఉంటుంది. ఓకేనా? ఇది 90 daysకి వీళ్ళకి వార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎన్ని డేస్ ముందు చేయాలి అని. ఇక్కడ వార్నింగ్ ఎన్ని డేస్ తర్వాత ఈ అకౌంట్ ఎక్స్పైర్ కావాలి. వీడు 90 days తర్వాత ఇచ్చిండు అనుకోండి, వీడు మార్చాడు. ఏం చేయాలి అప్పుడు? వీడు ఇది అకౌంట్ 90 days తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేయమని మనం రూల్ పెట్టామండి, వాడు మార్చాడు యూజరు. కానీ ఎన్ని డేస్ బఫర్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? 7 days అయిన తర్వాత అకౌంట్ డిజేబుల్ చేయమంటుంది, అంటే లాక్ చేయమంటుంది. ఆ యూజర్కి లాక్ అవ్వదు, అప్పుడు లాగిన్ అవ్వదు. అంతే కదా? ఒక పాలసీ సెట్ చేసిన తర్వాత ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు మేము ఉన్నాడు ట్రాఫిక్ వైలేషన్, రూల్ వైలేషన్ అయితే ఏం చేస్తారు? అందరికి చలాన్ కట్టాలి. కొంత టైం ఉంటుంది, తర్వాత చలాన్ కట్టలేదు అనుకోండి, వాడు ఎక్కడో ఒక దగ్గర బండి సీజ్ చేస్తాడు. ఇక్కడ కూడా అంతే, సెట్ ఆఫ్ రూల్ అనమాట ఇది. ప్రతి కంపెనీకి పాస్వర్డ్ పాలసీ రిలేటెడ్ టు ద either ల్యాప్టాప్ ఆర్ విండోస్ సర్వర్స్కి ఎవ్రీ 90 days పాస్వర్డ్ చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ మార్చాలంటే ఒకటి పెట్టాలి. -x అంటే ఎక్స్పైరీకి, -w అంటే వార్నింగ్. ఓకేనా? వీటి వాల్యూస్ చేంజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. పాస్వర్డ్లో 6 వాల్యూస్. యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, కామెంట్, హోమ్ డైరెక్టరీ, షెల్.
అక్కడ కూడా 8 వాల్యూస్. ఓకేనా? ఈ వాల్యూస్ ఒక్కొక్కటి ఎన్ని మినిమం నెంబర్ ఆఫ్ డేస్కి మార్చాలి? మ్యాక్సిమం డేస్ ఎక్స్ అయితే మ్యాక్సిమం డేస్ ఎన్ని డేస్ ముందు వార్నింగ్ ఇవ్వాలి? వార్న్ డేస్. ఇన్యాక్టివ్ డేస్ ఎన్ని డేస్ ఉంటే అకౌంట్ లాక్ కావాలి. ఓకే, సపోజ్ ఎవరన్నా యూజర్ వచ్చి ఐఆమ్ అనేబుల్ టు లాగిన్ ఇంటూ ద సర్వర్ అని అంటాడండి. ఓకేనా? అసలు ఆ యూజర్ ఐడి ఎవరో ఒకళ్ళు వాడు కొత్త ఏదో చెప్తుంటాడు, నేను పర్టికులర్ సర్వర్లో లాగిన్ అవ్వట్లేదు అని. ఓకేనా? మనం ఏం అడగాలి? ఫస్ట్ ఏ సర్వర్లోకి లాగిన్ అవ్వట్లేదు, సర్వర్ నేమ్ చెప్పండి అని. మనం అంతే కదా, సర్వర్ నేమ్ ఉండాలి, యూజర్ ఐడి ఉండాలి, అంతే కదా. సర్వర్ నేమ్ యూజర్ ఐడి ఉంటేనే మనం చెక్ చేసేది. సర్వర్ నేమ్ తెలిసి యూజర్ ఐడి తెలియకపోయినా చేయలేము, యూజర్ ఐడి తెలిసి సర్వర్ నేమ్ తెలియకపోయినా చేయలేము. మన సపోర్ట్లో సర్వర్లో 1000 ఉన్నాయండి. వాడు వచ్చి నాకు సర్వర్లో లాగిన్ కావట్లేని ఒక టికెట్ రైజ్ చేస్తాడు, ఇన్సిడెంట్ రైజ్ చేస్తాడు. కానీ ఏ సర్వరో ఏ యూజర్ ఐడియో తెలియదు. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? ఆ సర్వర్ నేమ్ ప్రొవైడ్ చేయండి, యూజర్ ఐడి ప్రొవైడ్ చేయండి, మేము చెక్ చేస్తామండి. వాడు ఏం చేస్తాడో సర్వర్ నేమ్ ఇస్తాడండి, ఈ యూజర్ ఐడి ఇచ్చాడు. కానీ గ్రూప్ ఎందుకు? గ్రూప్ తోటి లాగిన్ అవ్వవు కదా. సర్వర్ నేమ్ యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడి ఇస్తే సర్వర్ నేమ్ ఇస్తే, ఇప్పుడు నవ్య అనే యూజర్ ఐడి నాకు తెలుసండి. నేనేం కొట్టా, ఈ సర్వర్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ ఇచ్చి లోకల్ నవ్య అని కొట్టి యూజర్ లాగిన్ అయిపోయా, అంతే కదా. ఇక్కడ నేను లాగిన్ అయితే ఏముంది? పీడబ్ల్యూడి ప్రెజెంట్ హోమ్ డైరెక్టరీ ఓం నవ్య ఉంది. ఇప్పుడు నేను ఈ నవ్య అనే యూజర్కి ఒక కేసు, ఎవరో ఒక యూజర్ ఇప్పుడు ఈ సర్వర్కి యాక్సెస్ అవ్వట్లేదు అన్నాడు అనుకోండి, అసలు ఈ సర్వర్ మనకి యాక్సెస్ అవుతుందా లేదా చెక్ చేయాలి మనం, అంతే కదా. యాజ్ సూపర్ యూజర్, సిస్టమ్ అడ్మిన్గా మనం కూడా అంతే. ఈ సర్వర్లో లాగిన్ అయితేనే ఆ యూజర్ ఐడి ఉందో, ఆ సర్వర్ యాక్సెస్ ఉందో లేదో చెప్పగలుగుతాం. సర్వర్ మనకి యాక్సెస్ అయింది రూట్ యూజర్కి, నేను లాగిన్ అయ్యాను, వాడు చెప్పాడు యూజర్ లాగిన్ అవ్వలేకపోతున్నాడు అని. అసలు ఆ యూజర్ ఐడి ఫస్ట్ ఏం చేయాలి? నేను అసలు ఆ యూజర్ సర్వర్లో ఉందా లేదో చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఆ యూజర్కి యాక్సెస్ అవుతుందా లేదా అంటే కరెక్టే. ఆ యూజర్ యాక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ నవ్య అనే యూజర్ ఇప్పుడు లాగిన్ ఉండాలి. ఇప్పుడు నేను సతీష్ అని కొట్టాను, దీంట్లో యూజర్ ఐడి లేకుండా అవుద్దా? కాదు కదా. ఇక్కడ ఉన్న వాల్యూస్ ఎవరు? ఏముంటుంది? డజంట్ ఎగ్జిస్ట్. ఇక్కడ సతీష్ అనే యూజర్ ఐడి లేదు, ఇక్కడ నవ్య అనే యూజర్ ఐడి ఉంది కాబట్టి ఎగ్జిస్ట్. ఫస్ట్ మనం వ్యాలిడేట్ చేయాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూలో అడుగుతుంటాడు హౌ యూ విల్ ట్రబుల్ షూట్ అని. మనం ఈ స్టెప్స్ చెప్పాలి. సర్వర్ అప్లో ఉందా లేదా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సర్వర్ ఏబుల్ టు లాగిన్ యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, వీ హ్యావ్ టు వ్యాలిడేట్ ద యూజర్ వెదర్ ద యూజర్ ఐడి ఎగ్జిస్ట్ ఇన్ ద సర్వర్ అన్నారు. అంతే, యూజర్ ఐడి ఎగ్జిస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం, లేదనుకోండి చేయలేం. ఇప్పుడు సపోజ్ నేను ఐడి సతీష్ అన్న అనుకో, యూజర్ ఐడి డజంట్ ఎగ్జిస్ట్. అప్పుడు ఏం చేయాలి? వాడి దగ్గర ఒక రిక్వెస్ట్ ఫామ్ తెచ్చి యూజర్ ఐడి క్రియేట్ చేయాలి. యూజర్ ఐడి క్రియేట్ చేయాలంటే కొన్ని అప్రూవల్స్ తేవాలి మేనేజర్ దగ్గర. ఏ గ్రూప్లో యాడ్ చేయాలి, ఏ టీం కింద యాడ్ చేయాలి, ఇవన్నీ. దానికి ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ ఉంటుంది. లేకపోతే కొన్ని కంపెనీల్లో ఐఆమ్ టీమ్ అంటారు, వాళ్ళు ఓన్లీ యూజర్ ఐడి క్రియేట్ చేయడం ఇంకా వాళ్ళ పని. యాక్సెస్ మేనేజ్మెంట్ అంటారు, ఐడి యాక్సెస్ మేనేజ్మెంట్ అని. వాళ్ళది ఏం లేదు, ఇంకా ప్రతి సర్వర్లో ఈ యూజర్ ఐడీస్ క్రియేట్ చేయటం,
గ్రూప్లు క్రియేట్ చేయడం, ఇదే పని వాళ్ళది. అకౌంట్ లాక్ అయినప్పుడు అన్లాక్ చేయడం, ఇవి చేయడం. అట్లాంటిది లేదు, మీరే క్రియేట్ చేయాలనుకోండి, వాడికి సెవరల్ అప్రూవల్ తెచ్చి యూజర్ ఐడి ఏ గ్రూప్లో యాడ్ చేయాలి, నీకు ఏ టీం సంబంధించినడు, నీకు ఏమైనా రిక్వెస్ట్ నెంబర్ ఉందా, అన్నీ తీసుకొచ్చి అప్పుడు యూజర్ యాడ్ కమాండ్ తోటి యాడ్ చేయాలి. అదేనా? ఇప్పుడు సపోజ్ యూజర్ ఐడి ఉంది కానీ పాస్వర్డ్ యూజర్ ఐడి నవ్య ఉన్నదండి. ఇప్పుడు నేను ఈ పాస్వర్డ్ కావాలని లాక్ చేశాను, ఓకేనా? ఏముంది, బై డిఫాల్ట్గా 3 times ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే అకౌంట్ లాక్ చేయమన్నాం. ఈ నవ్య అనే యూజర్ పాస్వర్డ్ అకౌంట్ లాక్ అయ్యింది. యాక్సెస్ డినైడ్. ఇక్కడ అదే యూజర్ ఉంది కానీ నేను ఏం చేశాను, అకౌంట్ లాక్ చేశాను. ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ఒకవేళ యూజర్ మైట్ బి ట్రైడ్ ఇన్కరెక్టెడ్ పాస్వర్డ్ మల్టిపుల్ టైమ్స్, ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేసిన తర్వాత అకౌంట్ లాక్ అవడానికి ఛాన్స్ ఉంది, అంతే కదా? 3 times 5 times మినిమం పెట్టాం, ఆ వాండ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, యూజర్ లాక్డ్ ఉంది, ఎట్లా చెక్ చేయాలి, పాస్వర్డ్ -s. ఇక్కడ ఏముందండి, ఇంతకుముందు చూస్తే సెట్ అని ఉంటుంది, పిఎస్ అంటే పాస్వర్డ్ సెట్ అని, ఎల్కే అంటే లాక్ అని. పాస్వర్డ్ టు లాక్ అండ్ యూజర్, పాస్వర్డ్ -l నవ్య. టు అన్లాక్ అండ్ యూజర్ మనం చెప్పాలి, పాస్వర్డ్ గాట్ లాక్డ్, వీఆర్ గోయింగ్ టు అన్లాక్. పాస్వర్డ్ -u అంటే అన్లాక్, password unlocking the password for user Navya. Password set ఓకే. ఇప్పుడు మనం అర్థమైపోయింది, ఒక యూజర్ సింపుల్గా సర్వర్లోకి లాగిన్ కావట్లేదు అంటే ఎయిదర్ సర్వర్ ఇష్యూ అని ఉండాలి. సర్వర్ ఇష్యూ లేదనుకోండి, సర్వర్ ఇష్యూ ఉంటే ఎవరు లాగిన్ అవ్వదు. ఎందుకు డౌన్ అయిందో తర్వాత చూడాలి, సెకండరీ థింగ్. సర్వర్ యాక్సెస్ అయ్యి మనకి యాక్సెస్ అయ్యి పర్టికులర్ యూజర్కి యాక్సెస్ కావట్లేదు అనుకోండి, ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, ఆ యూజర్ సర్వర్లో ఉంటేనే యాక్సెస్ అవుతుంది. ఆ యూజర్ సర్వర్లో లేడనుకోండి యాక్సెస్, ఆ సర్వర్లో ఉంటే అది పాస్వర్డ్ మైట్ బి, ఈ మైట్ బి యూజింగ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఆర్ మైట్ బి గెటింగ్ అకౌంట్ లాక్డ్ యాజ్ పర్ ద పాస్వర్డ్ సెట్ పాలసీకి, అంతే కదా? ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఎన్ని ట్రైస్ కావాలి, ఎన్ని తర్వాత ఫెయిల్ అవ్వాలి. అన్లాక్ చేయటం అంటే పాస్వర్డ్ చేంజ్ చేయమన్నారు అనుకోండి, ఆ యూజర్కి ఎవరికన్నా పాస్వర్డ్ మర్చిపోయి, నవ్వే అని యూజర్ పాస్వర్డ్ మర్చిపోయింది అనుకోండి, పాస్వర్డ్ రీసెట్ చేయండి అన్నారంటే పాస్వర్డ్ యూజర్ నేమ్ మార్చి, కానీ వాళ్ళు మెయిల్లో ఇస్తుంటారు పాస్వర్డ్ రీసెట్ చేయమని, కానీ మీరు మెయిల్ మొత్తానికి పెట్టకూడదు. ఈ పాస్వర్డ్ షేర్ చేసేటప్పుడు ఏ యూజర్ అయితే ఉన్నాడో ఆ యూజర్ ఒక్కడికే షేర్ చేయండి, 20 మంది మెయిల్లో ఉన్నారని మొత్తానికి పంపకూడదు, ఓకేనా? అది పాలసీ వైలేషన్. అది సెక్యూరిటీ ఎలిమెంట్స్లో నిన్న ఏం చెప్తుండు, నీకు పీపీటీ నేను ఇచ్చిండు, సెక్యూరిటీలో పాస్వర్డ్ షుడ్ నాట్ బి షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ పీపుల్ అంటారు. ఆ ఇండివిజువల్ యూజర్కి చాట్లోనో మెయిల్ ఇండివిజువల్ మ్యాన్కి ఒకళ్ళకి పంపించాలి, గ్రూప్ మొత్తానికి పంపించకూడదు. ఓకే, సపోజ్ యూజర్ డిలీట్ చేయాలనుకోండి, యూజర్ డెల్ -r ఇస్తే ఏమైంది అంటే హోమ్ డైరెక్టరీ కూడా డిలీట్ చేసింది. ఇప్పుడు నేను యూజర్ డెల్ సికిందర్ అన్నా అనుకోండి, ls-l/home సికిందర్ అనే యూజర్ ఐడి ఉంది కదా. ఇప్పుడు నేను యూజర్ డెల్ అని డిలీట్ సికిందర్, యూజర్ డిలీట్ చేసింది. యూజర్ డిలీట్ చేస్తే కానీ హోమ్ డైరెక్టరీ డిలీట్ చేయదు, అంతే కదా? యూజర్ డిలీట్ చేసినప్పుడు హోమ్ డైరెక్టరీ కూడా డిలీట్ అవ్వాలి కదా, అవునా? కంపల్సరిగా. ఇది లేనప్పుడు యూజర్ డిలీట్ చేసినప్పుడు హోమ్ డైరెక్టరీ డిలీట్ కాలేదనుకో, ఏం ఇక్కడ ఉన్న స్పేస్ అంతా వేస్ట్ సర్వర్లో, ఓకేనా? ఇది డిలీట్ చేయాలి. అందుకని ఎప్పుడైనా సరే యూజర్ డిలీట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా
ఆ యూజర్కి సంబంధించిన ఫైల్స్ కూడా నాట్ రిక్వైర్డ్ అనమాట. ఎందుకంటే ఆ యూజర్ ఇప్పుడు కంపెనీ నుంచి వెళ్ళిపోయింది వేరే కంపెనీకి, ఓకేనా? వెళ్ళిపోయిన ఆ డైరెక్టరీ ఆ యూజర్కి సంబంధించిన ఫైల్స్ ఉండటం అవసరమా? యూజర్ డిలీట్ చేసిన తర్వాత వాడి ఫైల్ సర్వర్లో కన్జంప్షనే కదా. -r ఇప్పుడు నవ్వే అనే యూజర్ని డిలీట్ చేయాలనుకోండి నేను, కరెంట్లీ యూజర్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ 2562 అంటుంది. లాగిన్ అయి ఉన్నాం కాబట్టి చూడండి, నేను సికిందర్కి అయితే యూజర్ ఐడి సికిందర్ ఉందా? నో, ఐడి రామచంద్ర. ఇక్కడ యూజర్ని -r ఆప్షన్ తోటి చేస్తే బై డిఫాల్ట్గా హోమ్ డైరెక్టరీ కూడా వెళ్ళిపోయిందండి. ఓన్లీ యూజర్ డెల్ ఇది ఇస్తే హోమ్ డైరెక్టరీ ఉంది ఇక్కడ, ఓకేనా? బై డిఫాల్ట్గా ఎప్పుడైనా సరే -r ఇవ్వాలి. ఎందుకంటే ఆ యూజర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ యూజర్ సంబంధించిన ఫైల్ సర్వర్లో ఉండకూడదు కదా. యూజర్ డెల్ కొట్టామనుకోమ్మా, యూజర్ని డిలీట్ చేసేది కానీ హోమ్ డైరెక్టరీలో ఉన్న ఆ యూజర్ హోమ్ డైరెక్టరీని డిలీట్ చేయదు. ఆ హోమ్ డైరెక్టరీ ఇప్పుడు యూజర్ డిలీట్ వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు ఈ సికిందర్ అనే ఆయన, ఓకేనా? వెళ్ళిపోయిన తర్వాత 1 వీక్ రిక్వెస్ట్ వచ్చింది వాళ్ళ టీం నుంచి, ఈ క్యాండిడేట్ వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు, యూజర్ డిలీట్ చేయండి అని చెప్పి, ఓకేనా? ఈ యూజర్ని డిలీట్ చేయమన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? యూజర్ని ఒక్కడినే డిలీట్ చేయడం కదా, ఆ యూజర్కి సంబంధించిన హోమ్లో ఉన్న ఫైల్స్ కూడా డిలీట్ చేయాలి. ఇప్పుడు ఈ యూజరే లేనప్పుడు యూజర్కి ఈ హోమ్ డైరెక్టరీ ఎవరికి యాక్సెస్ ఉంటుందమ్మా? ఓన్లీ ఏ యూజర్ అయితే ఆ యూజర్కే కదా. ఇప్పుడు 700 పర్మిషన్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ పర్టికులర్ యూజర్కే కదా. యూమాస్క్ వాల్యూ ఎంత ఇప్పుడు హోమ్ డైరెక్టరీకి 077 అని ఉంది కదా. ఈటీసీ లాగిన్ డాట్ డెఫ్స్లో క్యాపిటల్ 077 ఉంది. ఇక్కడ యూజర్కి ఏముంది? ఇక్కడ సికిందర్ ఆ యూజర్కే యాక్సెస్ ఉంటుంది, ఎవరికి మిగతా వాళ్ళకి ఉండదు. దానివల్ల ఏం చేయాలి? ప్రతి యూజర్ని డిలీట్ చేసేటప్పుడు యూజర్ డెల్ -r ఆ యూజర్ నేమ్, ఓకేనా? యూజర్ డెల్ ప్లస్ నేమ్ ఇస్తే ఓన్లీ యూజర్ ఐడి డిలీట్ అవుతుంది. అంతే, ఓన్లీ యూజర్ ఐడి డిలీట్ అవుతుంది. కానీ ఆ యూజర్కి సంబంధించిన హోమ్ డైరెక్టరీలో ఫైల్స్ అన్న మీదే డిలీట్ అవ్వవు. యూజర్ ఐడి -r ఇస్తే మొత్తం డిలీట్. ఓకే, సేమ్ ఇట్లనే గ్రూప్ యాడ్, గ్రూప్ మాడ్, గ్రూప్ డెల్. గ్రూప్ యాడ్ చూపెట్టాను, కానీ వీటికి సంబంధించిన గ్రూప్స్ మొత్తానికి ఎక్కడ ఉంటుంది తెలిసిన? ఈటీసీ గ్రూప్లో ఉంటుంది, అన్ని గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ అంతా, ఓకేనా? డిలీట్ గ్రూప్ మాడిఫికేషన్ చేయాలనుకోండి, ఇక్కడ గ్రూప్ నేమ్ గ్రూప్ ఐడి మార్చాలంటే గ్రూప్ నేమ్ అట్లా మార్చవచ్చు, ఓకేనా? ఎట్లయినా యూజర్ యాడ్, యూజర్ మాడ్, యూజర్ డెల్, ఓకేనా? ఇక్కడ కూడా అంతే, గ్రూప్ యాడ్, గ్రూప్ మాడ్, గ్రూప్ డెల్, ఓకేనా? పాస్వర్డ్ వచ్చి పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే పాస్వర్డ్ టు చెక్ ద స్టేటస్, పాస్వర్డ్ -l టు లాగ్, పాస్వర్డ్ -u టు అన్లాగ్, పాస్వర్డ్ -x ఫర్ వార్నింగ్, పాస్వర్డ్ మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ -w ఫర్ వార్నింగ్, పాస్వర్డ్ ఇంకా మేక్ -n నెంబర్ ఆఫ్ డేస్ పాస్వర్డ్ నీట్ బి చేంజ్. ఇది మ్యాక్సిమం ఈ వాల్యూస్, ఈ కమాండ్స్ అండి ఇవి, ఓకే? కంపల్సరీ మీరు చూడండి, ఇక్కడ క్యాట్ ఈటీసీ షాడోలో పాస్వర్డ్ ఓడ్ కౌంట్ -l ఎన్ని లైన్స్ ఉన్నాయో 26 ఉన్నాయి కదా. షాడో 26 ఉన్నాయి.
ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ డెల్ని మనం డైరెక్ట్ ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం, యూజర్ డెల్ అంటున్నాం కదా. ఆ యూజర్ డెల్ కమాండ్ రన్ చేసినప్పుడు ఎక్కడ ఇవ్వ డిలీట్ చేసిద్ది అంటే ఈటీసీ పాస్వర్డ్ ఒక లైను, ఈటీసీ షాడోలో ఆ యూజర్కి సంబంధించిన లైన్ డిలీట్ చేసింది. మీరు డైరెక్ట్ పోయి ఈ పాస్వర్డ్ ఫైల్లోకి వచ్చి చేంజ్ చేస్తా అంటే చేయొచ్చు. యూజర్ డిలీట్ చేశారనుకోండి, యూజర్ డెల్ కమాండ్ ద్వారా అయినా చేయొచ్చు, షాడో ద్వారా అయినా చేయొచ్చు. కానీ ఈ ఫైల్లో అప్డేట్ చేసిన, ఈ ఫైల్లో డిలీట్ చేశారు యూజర్ ఐడిని, ఓకేనా. ఈ ఫైల్లో డిలీట్ చేశారు కానీ ఈ ఫైల్లో డిలీట్ చేయలేదనుకోండి, ఇక్కడ ఏముంటుంది 25, ఇక్కడ 26 ఉంటుంది. అప్పుడు ఈ రెండింటికి ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇక్కడ ఈ 2 ఫైల్స్ కంపల్సరీ దీంట్లో ఏ డేటా ఉందో ఆ యూజర్ దీంట్లో కూడా అదే యూజర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. లేదనుకోండి అది ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. దాన్ని ఎట్లా మాడిఫై చేయాలంటే పీడబ్ల్యూ కన్జర్వేషన్ అంటారు, పాస్వర్డ్ కన్జర్వేషన్. అప్పుడు ఏమవుతుంది, ఈ పాస్వర్డ్ షాడో రెండింటికి సింక్ అయి ఒకటే చేసిద్ది అనమాట. ఇక్కడ ఎక్కడ వాల్యూస్ ఏముందో ఆ వాల్యూస్ మాడిఫై చేసి, ఓకేనా. ఈ రెండు ఉంటాయి. ఇంటర్వ్యూలో అడుగుతుంటాడు, when there is a difference between password and shadow file, how to make it correct. pw common. Okay. Controlling access to files. ఇప్పుడు జనరల్గా మొన్నటిదాకా మనం ఏం చూసామండి, జనరల్గా మనం ఏం చేసాం, ఈ ఫైల్కి, ఈ డైరెక్టరీకి, ఈ యూజర్కి ఇచ్చాం, అంతే కదా. తర్వాత ఈ గ్రూప్కి ఇచ్చవచ్చు, ఇక్కడ ఈ యూజర్కి ఇవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు నేను ఈ గ్రూప్లో యూజర్కి ఓనర్ పర్వాలేదు, గ్రూప్కి ఇస్తే గ్రూప్ మొత్తానికి వచ్చేది. నేను గ్రూప్లో పర్టికులర్ యూజర్కే ఇవ్వాలనుకోండి, ఏం చేయాలి అప్పుడు ఒక పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ ఒకటి డిఫాల్ట్గా వస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏ పర్మిషన్ ఇచ్చినా గ్రూప్ మొత్తానికి వస్తుంది. ఆ గ్రూప్లో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్కి యాక్సెస్ అవుతుంది. నేను ఇప్పుడు అదర్స్లో రీడ్ పర్మిషన్ ఇస్తే అంటే అందరికి సర్వర్లో 60,000 యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, 60,000 యూజర్స్కి వస్తుంది. కానీ నేను పర్టికులర్ యూజర్కే ఇవ్వాలనుకోండి, ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు, ఇప్పుడు ఇవ్వలేం కదా, ఇక్కడ ఇవ్వలేము. దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ గ్రూప్లో పర్టికులర్ యూజర్కి పర్మిషన్ ఇవ్వడం కోసం, అదర్స్లో పర్టికులర్ యూజర్కి పర్మిషన్ ఇవ్వడం కోసం, ఇక్కడ యూజర్ పర్మిషన్స్ మిగతా వాళ్ళకి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వడం కోసం, ఇవన్నీ వీటిని ఆ పర్మిషన్స్ ఇవ్వాలంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటారు, స్పెషల్ పర్మిషన్స్ అంటారు, ఓకేనా. ఇక్కడ స్పెషల్ పర్మిషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ పర్మిషన్స్. జనరల్గా ఇస్తే రీడ్ పర్మిషన్ ఇస్తే గ్రూప్ మొత్తానికి వెళ్తుంది, అదర్స్కి ఇస్తే అదర్స్ మొత్తానికి వెళ్తుంది. కానీ నేను అదర్స్లో పర్టికులర్ యూజర్కే ఇవ్వాలి. గ్రూప్ యూజర్ బిలాంగ్స్ టు పర్టికులర్ గ్రూప్, బట్ ఆ యూజర్కి ఒక్కడికే నేను రైట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకోండి, వీటి ద్వారా ఇవ్వచ్చు, ఓకేనా. సెట్ యుఐడి అన్నారు అనుకోండి, ఈ సెట్ యుఐడి ఏంటంటే ప్రతి యూజర్కి నన్ ఆఫ్ ది యూజర్ ఎయిదర్ బిలాంగ్స్ టు యూజర్ ఆర్ గ్రూప్ ఆర్ అదర్స్, ప్రతి యూజర్కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వటం ఈ సెట్ యుఐడి అండి. ఇప్పుడు పాస్వర్డ్ అనే కమాండ్ రూట్ యూజర్కి వర్క్ అవుతుంది చూడండి, ఓకేనా. ఇది ఐడి రూట్ యూజర్ కదా, సూపర్ యూజర్. నేను సపోజ్ ఇప్పుడు నవ్య అనే యూజర్లో లాగిన్ అయినాను, ఐడి నవ్య, పాస్వర్డ్ ఈమె కూడా వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతున్నాయి అంటే ఈ పాస్వర్డ్ అనేది ఇండివిజువల్ ప్రివిలేజ్ అనమాట, ఓకేనా. వాళ్ళ ప్రివిలేజ్ అది, పాస్వర్డ్ ఏ ఇండివిజువల్ యూజర్ అయినా మార్చుకోవచ్చు అని. కానీ ఈ యూజర్ రన్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, విచ్ పాస్వర్డ్ అనే కమాండ్ రన్ అవుతుంది కదా, అంతే కదా. ఈ పాస్వర్డ్ రన్ అవుతుంది. ఈ పాస్వర్డ్ చూడండి,
వైడి సెట్ అయ్యిందండి. సెట్ వైడి అంటే ఎస్ ఉంది కదా, ఈ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్. ఓకేనా, ఈ ఎస్ని సెట్ వైడి అంటారు. ఎవ్రీ యూజర్ కెన్ ఎగ్జిక్యూట్ అన్నాడు. ఎయిదర్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్, ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అవైలబుల్ ఇన్ ద సర్వర్, ఈ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్ అన్నాడు. ఓకేనా, సూపర్ యూజర్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు పాస్వర్డ్ అనే కమాండ్. నెక్స్ట్ అదర్ యూజర్స్ అయినా అంతే కదా, పాస్వర్డ్ ఎవరు యూజర్ వాళ్ళ ఇష్టం, ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. అందుకని ఈ ఫైల్ పర్మిషన్, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ కావాలి. ఇక్కడ మోడిఫికేషన్స్ కాదు, ఈ ఫైల్ని పాస్వర్డ్ అనే ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్ చేయాలి. మనం ఏ కమాండ్ కొట్టినా కూడా దానికి సంబంధించిన ఈ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకేనా, దీంట్లో స్క్రిప్ట్ ఉంటుంది, మీరు చూడండి. ఓకే, ఇది టైప్ ఆఫ్ ఫైల్. ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఐడెంటిఫై చేయాలనుకోండి, మీరు జనరల్ విండోస్లో అయితే అది టెక్స్ట్, వర్డ్, నోట్ ప్యాడ్ ప్లస్, ఎక్సెల్, పీడిఎఫ్ చూపెట్టింది. కానీ ఇక్కడ మాత్రం చూపించదు. ఇక్కడ మాత్రం కంపల్సరీ ఫైల్ స్పేస్ ఆ నేమ్ ఇస్తే అది ఏ టైప్ ఆఫ్ ఫైల్లో చూపెట్టింది. ఇది ఈఎల్ఎఫ్ ఫైల్ అంటుంది. ఓకేనా, టెక్స్ట్ ఫైల్ అయితే టెక్స్టెడ్ ఫైల్ అంటుంది. టెక్స్ట్ ఫైల్ అయితేనే మనం రీడ్ చేయగలుగుతాం. ఓకేనా, డీబీ ఫైల్ అయితే డీబీ ఫైల్ అని చూపెట్టింది. ఓకే, ఈ సెట్ ఐడి వాల్యూ ఇంటర్వ్యూలో అడుగుతుంటాడు, వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెట్ ఐడి అని. పాస్వర్డ్ అనే కమాండ్ చెప్పండి, పింగ్ అనే కమాండ్ చెప్పొచ్చు. పాస్వర్డ్ ఈజ్ ద బెస్ట్, ఎందుకంటే ప్రతి యూజర్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. కానీ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉంటేనే ఎవ్రీ యూజర్, ఓనర్ ఆఫ్ ద ఫైల్ కానీ ఎవరన్నా సర్వర్లో ఉన్న ప్రతి యూజర్కి యాక్సెస్ కావాలి ఆ ఫైల్. అంటే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వాలి మొత్తాన్ని యూజర్స్కి. దీని వాల్యూ ఎంత, SR4. ఇప్పుడు మీరు ఈ ఫైల్కి ఏ ఫైల్ కానీ ఇప్పుడు నేను సెట్ ఐడి సెట్ చేయాలనుకోండి, నవ్య అనే యూజర్ ఒక ఏ అనే ఫైల్ క్రియేట్ చేసి ఉంటుంది. ఓకేనా, నవ్య యూనిక్స్ T1. ఇప్పుడు నేను సెట్ ఐడి సెట్ చేయాలనుకోండి, బై డిఫాల్ట్గా ఏ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, రీడ్ రైట్ 4 to 6, 644 ఉంది. సిహెచ్ మోడ్ దానికి సెట్ చేయాలనుకోండి, సెట్ ఐడి వాల్యూ 4, తర్వాత 644, ఏ ఫైల్ ఏ. ఏమైంది, సెట్ ఐడి సెట్ అయ్యింది. ఓకేనా, లేకపోతే క్యాపిటల్ లెస్ అని పెట్టచ్చు మీరు, సిహెచ్ మోడ్ ఎస్ ప్లస్ ఇది ఆర్డబ్ల్యూ అని పెట్టచ్చు. మీ న్యూమరికల్ ఈజీ అనుకుంటే న్యూమరికల్. ఓకేనా, సేమ్ అట్లనే జిఐడి అనుకోండి, సిహెచ్ మోడ్ జిఐడి సెట్ జిఐడి ఓన్లీ గ్రూప్కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వాలనుకోండి 2644. గ్రూప్కి అయితే BC D5. ఓకేనా, నేను సిహెచ్ మోడ్ 2 ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పర్మిషన్స్ ఫర్ గ్రూప్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫైల్ ఇండివిజువల్కి గ్రూప్కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇచ్చామండి. ఇక్కడ సేమ్ రైట్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఈ ఓనర్ ఆఫ్ ద ఫైల్కి ఏ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అయితే ఉన్నాయో అందరికీ అదే గ్రూప్కి అదే అందరికీ వచ్చేస్తుంది సెట్ ఐడిలో. సెట్ జిఐడిలో ఇండివిజువల్ అడుగుతుంటాడు ఈ వాల్యూస్, వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ సెట్ ఐడి అండ్ వాట్ ఈస్ ద యూసేజ్ సెట్ జిఐడి. ఓకేనా, స్టిక్కీ బిట్ చూడండి,
సపోజ్ ఈ స్టిక్కీ బిట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఓన్లీ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫుల్ పర్మిషన్స్ టు ద అదర్ గ్రూప్ ఎవ్రీ వన్ 777 పర్మిషన్ అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, వాడు కావాలని డిలీట్ చేయొచ్చు, కానీ డిలీట్ చేయదు. డిలీట్ చేయకుండా యాక్సెస్ ఉన్న డిలీట్ చేయకుండా ఆపాలి అనుకోండి, ఇందాక రమేష్ ఏం చేసాడు, డైరెక్టరీలో పోయి వెంటనే ఆర్ఎంఆర్ అన్నాడు, కానీ డేటా లేచిపోయేది, ఆయన ఫుల్ పర్మిషన్ ఉందని. కానీ అప్పుడు ఓనర్కి రూట్ యూజర్ ఇద్దరే కానీ డిలీట్ చేయొచ్చు, మిగతా వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఉన్నా డిలీట్ చేయకుండా ఆపాలి అనుకుంటున్నారు అనుకోండి, సెట్ ఐడి పెట్టవచ్చు. సెట్ ఐడి అప్లై అయిందనుకోండి, ఏ డైరెక్టరీకైనా ఏ ఫైల్కైనా ఎయిదర్ ఓనర్ ఆర్ సూపర్ యూజర్ ఓన్లీ దే కెన్ డిలీట్ ఇట్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ద 777 పర్మిషన్ ఆల్సో. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ cd chmod 1 c అనే ఫైల్కి 644c సెట్ ఐడి సెట్ చేసి పెట్టాడండి. స్టిక్కీ బిట్ అప్లై చేసి పెట్టా దీనికి. టీ అంటే స్టిక్కీ బిట్, ఇక్కడ వేస్తుంటే సెట్ ఐడి, ఇక్కడ వేస్తుంటే సెట్ జిఐడి, ఇక్కడ ఉంటే స్టిక్కీ బిట్. ఈ స్టిక్కీ బిట్ అప్లై చేసింది కదా ఇప్పుడు. ఓకేనా? యూజర్ ఎవరు? నవ్య. ఇక్కడ ఇప్పుడు ఈ ఫైల్కి ఇంకా నేను chmod 1777 మొత్తానికి పర్మిషన్ ఇచ్చారు, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యావ్ ద యాక్సెస్ అన్నట్టు. యూజర్ లేదు, యూజర్ యాడ్ ఉందంటూ. యూజర్కి ఇప్పుడు నేను యూజర్ కింద లాగిన్ అయ్యానండి. cd/10 ఈ యూజర్కి ఏం కనపడుతుంది? సి ఎవ్రీ వన్ హ్యావ్ ద యాక్సెస్ అని ఉంది, అంతేనా? ఇప్పుడు నేను డిలీట్ చేసాను అనుకోండి, rm-f ఫోర్స్ఫుల్లీ డిలీట్ చేయాలని చూస్తాను. ఆపరేషన్ నాట్ పర్మిటెడ్, కెనాట్ రిమూవ్ అండ్. ఇప్పుడు సపోజ్ ఈ సికిందర్ని యూనిక్స్ టీమ్ గ్రూప్లోనే యాడ్ చేసాను అనుకోండి, ఇప్పుడు నేను పార్ట్ ఆఫ్ ది అదర్ గ్రూప్. ఓకేనా? యూజర్ mod -g యూనిక్స్ టీమ్ సికిందర్. ఇప్పుడు నా ఐడి సికిందర్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? యూనిక్స్ టీమ్. నవ్య బిలాంగ్స్ టు దిస్ ఫైల్ కంటైన్స్ ఓనర్ నవ్య belongs to which group? Unix team. Both are in same group. Everyone have the read, write, execute permissions, but we have set the sticky bit for this file. ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఆపరేషన్ కెనాట్ రిమూవ్ సి, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. ఈవెన్ ఎవ్రీ యూజర్ హ్యావ్ ద ఫుల్ ప్రివిలేజ్ అదర్ దాన్ ఓనర్ అండ్ ద రూట్ or super user, root or super user, no other user cannot delete the file when we applied a sticky bit. Okay. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకా ఇవి జనరల్ పర్మిషన్స్ ఇస్తే అందరికి వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు సెట్ ఐడీలో ఏముంది? ఒక పర్టికులర్ గ్రూప్కో పర్టికులర్ ఆల్ యూజర్స్కో ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇవ్వచ్చు, అంతే అంతే కదా. సెట్ జిఐడిలో ఫైల్ డిలీట్ చేయకుండా ఆఫ్ చేయొచ్చు, అంతే. ఇప్పుడు ఇక్కడ ఇస్తే గ్రూప్ మొత్తానికి పర్మిషన్ వెళ్ళిపోతుంది. సెట్ జిఐడి ఇస్తే ఆ గ్రూప్లో ఉన్న ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అన్నీ వస్తున్నాయి. సెట్ ఐడి ఇస్తే సర్వర్లో ఉన్న ఆల్ యూజర్స్కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ వెళ్తుంది, అంతే కదా. ఇప్పుడు అవుతుంది, కానీ ఇంకా ఓవర్కమ్ చేయాలి.
నేను ఏదన్నా ఫైల్ డి అనే ఫైల్ ఉందండి, నేను ఈ పర్టికులర్ గ్రూప్లో కాకుండా రూట్ అనే గ్రూప్లో వాడికే రైట్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇవ్వాలి. ఈ పర్మిషన్ ఈ కరెంట్ క్రియేట్ అయినప్పుడు యూనిక్స్ టీమ్కి ఉంది, రీడ్ ఓన్లీ ఉంది. కానీ నేను ఈ ఫైల్కి రూట్ అనే గ్రూప్కి రీడ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలి. ఓకేనా? లేకపోతే అదర్స్కి ఇవ్వాలి, అది లేకపోతే ఓన్లీ పర్టికులర్ యూజర్కి ఇవ్వాలి. ఈ ఫైల్ ఓన్డ్ బై రూట్, ఇక్కడ డి అనే ఫైల్ నవ్య, బట్ ఐ వాంట్ టు గివ్ నవ్య హ్యావ్ ద ఓన్లీ రీడ్ రైట్ యాక్సెస్ టు దిస్ ఫైల్, బట్ ఐ వాంట్ టు గివ్ ద ఫర్ సికిందర్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ టు దిస్ ఫైల్. ఇవ్వచ్చా? ఎట్లా ఇవ్వాలి? CH1 ఓనర్షిప్ చేంజ్ అయితే మళ్ళీ ఓనర్ అవుతుంది, ఓన్లీ పర్మిషన్ చేంజ్ చేయాలి. CH mod చేంజ్ చేస్తే అందరికి వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు నువ్వు చెప్పేసి CH mod ఇచ్చే అనుకోమ్మా, ఏమైంది ఇక్కడ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇస్తే అందరికి ఓన్లీ నవ్యాకే వచ్చింది. గ్రూప్కి ఇచ్చావనుకో ఈ గ్రూప్ మొత్తానికి వచ్చింది. అదర్స్కి ఇస్తే అదర్స్ అందరికి, ఇక నవ్వే నువ్వు సికిందర్కి ఒక పర్టికులర్ యూజర్కి ఇవ్వట్లేదు కదా, గ్రూప్ అదర్స్ మొత్తానికి ఇస్తున్నావు. కానీ మనం ఇవ్వాల్సింది ఓన్లీ పర్టికులర్ సికిందర్కే ఇవ్వాలి, యూజర్కి. ఇది దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం ACL పర్మిషన్ అని ఉందండి, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకేనా? ఏ గ్రూప్ కానీ ఏ ఓనర్ కానీ గ్రూప్కి కానీ అదర్స్కి ఏ పర్మిషన్ ఇవ్వాలన్నా ఏ ఫైల్ డైరెక్టరీకి ACL అప్లై చేయొచ్చు. ఈవెన్ ఓనర్ ఆఫ్ ద ఫైల్ హ్యావ్ ద సేమ్ ప్రివిలేజ్, వీ కెన్ అప్లై సేమ్ ప్రివిలేజ్ టు ద అదర్ యూజర్ ఆర్ అదర్ గ్రూప్ ఆర్ అదర్స్. ఓకేనా? ఇక్కడ ఓనర్కి ఏ పర్మిషన్ ఉందో వాళ్ళకి ఇవ్వచ్చు, లేదు గ్రూప్లో పర్టికులర్ యూజర్కి ఇవ్వమంటే ఇవ్వచ్చు, ఎంటైర్ గ్రూప్ మొత్తానికి ఇవ్వమంటే ఇవ్వచ్చు, ఇండివిజువల్ యూజర్లకి ఇవ్వమంటే ఇవ్వచ్చు. దాన్ని ఏమంటారు? ACL అండి. ఈ కమాండ్ ఏంటంటే గెట్ FACL టు లిస్ట్ అవుట్ ద పర్మిషన్స్, సెట్ FACL టు సెట్ ద పర్మిషన్స్ అండి. గెట్ FACL /m ACN అనుకోండి, ఏమంటుంది? నవ్య అనే ఫైల్కి /temp C ఓనర్ నవ్య, యూనిక్స్ అడ్మిన్, users have the read write access, group have the read write, others have the read write, but the flag set as T అని ఉంది. T defines the sticky bit. ఇప్పుడు సపోజ్ అదే B చూసాను అనుకోండి, ఫ్లాగ్ సెట్ ఫర్ గ్రూప్ సెట్ అయింది అంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏ కొట్టే అనుకోండి, ఏముంటుంది? S ఇక్కడ ఉంది, గ్రూప్ అయితే ఇక్కడ ఉంది, T అయితే లాస్ట్లో ఉంది. నెక్స్ట్ D అని కొట్టే అనుకోండి, Dకి మనం ఏం సెట్ చేయలేదు, నవ్య యూనిక్స్ టీమ్ యూజర్. ఇప్పుడు నేను పర్టికులర్ యూజర్కి ఇవ్వాలనుకోండి, సెట్ FACL -u యూజర్ సికిందర్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఓకే, -m అంటే మోడిఫికేషన్ ఆఫ్టర్ ది యూజర్.
టెంప్ కూడా స్టిక్కీ బిట్ అప్లై ఉంటుందా ఇంకా చూడండి. ఎందుకంటే స్లాష్ టెంప్కి ఆఫ్టర్ పర్మిషన్ రూట్ ఓనర్ పేరెంట్ డైరెక్టరీ రూట్లో ఉంది కాబట్టి అలో చేయలేదు. ఓకేనా. ఇక్కడ సెట్ ఎఫ్ఏసిఎల్ -m ఇన్ ది ఓనర్ ఆఫ్ ది ఫైల్ ఎవరు ఇందాక డిఎన్ నవ్య అనే ఓనర్. ఓకేనా, అంతే కదా, నవ్య ఓనర్. కానీ ఇప్పుడు సికిందర్కి మనం రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనే అదర్ యూజర్కి ఈ యూజర్కి రీడ్ రైట్ పర్మిషన్ ఇచ్చాం. ఇప్పుడు ఎట్లా చూడాలి, గెట్ ఎఫ్ఏసిఎల్ ఏముంటుంది, యూజర్ సికిందర్ హ్యావ్ ద రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఓకేనా. ఎఫ్ఏసిఎల్ కింద సెట్ అయ్యింది అనుకోండి, ఏసీఎల్ కింద సెట్ అవుతే ఆ ఫైల్ యొక్క అబ్జర్వ్ చేశారో లేదో, జనరల్గా మీకు ఉండేది ఏముంటుంది, ఐఫ్ అండ్ డిఫైన్స్ ద ఫైల్, నెక్స్ట్ 3 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. కానీ ఇక్కడ ప్లస్ వచ్చింది చూసారా, ఇది ఏసీఎల్ సెట్ అయినట్టు. ఓకేనా. ఏసీఎల్ ఏ ఫైల్ కైనా డైరెక్టరీ కైనా సెట్, ఏసీఎల్ సెట్ అయింది అనుకోండి ప్లస్ సింబల్ డిస్ప్లే చేసింది. ఓకేనా. ఒకవేళ డైరెక్టరీ మొత్తానికి ఇవ్వాలనుకోండి డైరెక్టరీకి ఇవ్వచ్చు. ఆ డైరెక్టరీలో మొత్తం ఇవ్వాలనుకోండి సెట్ ఎఫ్ఏసిఎల్ ఏదైనా డైరెక్టరీకి టెస్ట్ అనే 1 డైరెక్టరీ ఉంది, ఎల్ఎస్ డైరెక్టరీ, ఇది యూజర్, ఇది గ్రూప్ అండి, టెస్ట్ 1కి. ఓకేనా. ఇప్పుడు నేను దీనికి సెట్ ఎఫ్ఏసిఎల్ నవ్య అనే యూజర్కి నేను గ్రూప్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ మొత్తానికి ఆ ఫైల్ డైరెక్టరీ మొత్తానికి కూడా లోపల ఇన్సైడ్ డైరెక్టరీ ఫైల్స్ కూడా సెట్ ఎఫ్ఏసిఎల్ -m యూజర్ కోలన్ ఏ యూజర్ నవ్య, మీరు గ్రూప్ కావాలంటే గ్రూప్, అదర్స్ అయితే అదర్స్, నవ్య రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఏ పర్మిషన్స్ ఇవ్వాలో అది -r రికర్సివ్లో ఇవ్వండి, /temp/test1 కంప్లీట్ పాత్ ఇస్తే మీరు అదే లొకేషన్లో ఉండి ఇస్తే పర్వాలా, కమాండ్ ఫుల్ పాత్. ఇప్పుడు అదే లొకేషన్లో ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటుందమ్మా. ఇప్పుడు నేను టెంప్లో ఉన్నా, test1 అని ఇస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. టెంప్లో లేకుండా నేను ఎక్కడో యూఎస్ఆర్లో ఉండి టెంప్ ఉత్త test1 అంటే అది యూఎస్ఆర్లో టెస్ట్ చేసింది. ఓకేనా. అందుకని ఫుల్ పాత్ ఇవ్వాలంటే ఫుల్ పాత్ ఇస్తే బెటర్. ఎందుకంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నా ఎప్పుడైనా సరే అది అలవాటు అయితే బెటర్, లేదా అదే లొకేషన్లో ఉన్నప్పుడైతే ఇవ్వాల్సిన పని లేదు. ఇన్వాలిడ్ నియర్ క్యారెక్టర్ -m ఇవి రోజు వాడుతుంటే గుర్తుంటాయి. రోజు వాడకుండా మేము కూడా సింటాక్స్ ఏం చెప్పిందంటే -r ఇక్కడ కాదు ముందు ఇస్తే వర్క్ అవుద్ది అని అంటుంది. ఇప్పుడు నేను గెట్ ఎఫ్ఏసిఎల్ చూసి అనుకోండి, టెంప్ టెస్ట్కి యూజర్ నవ్య హ్యావ్ ద యాక్సెస్ టు దిస్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఫర్ దిస్. ఈ డైరెక్టరీలో ఏ ఫైల్ క్రియేట్ చేసినా నవ్యకి యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే మనం రికర్సివ్లో ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు దీంతో ఏ ఫైల్ అయినా ఒక పర్టికులర్ యూజర్ యాక్సెస్ చేయొచ్చు. మనం ఏ గ్రూప్ కైనా ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వచ్చు, అదర్స్కి ఎవరికైనా ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ది
నాట్ బిలాంగ్స్ టు ద ఓనర్ ఆర్ గ్రూప్ వీ కెన్ గివ్ టు ద అదర్స్ ఇండివిజువల్ పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు అంతే కదా ఓకే ఓకే ఇవన్నీ ఇంకా డిలీట్ చేయాలంటే అయిపోయిన బి ఇచ్చారనుకోండి అప్లై చేసిన ఆటోమేటిక్గా డైరెక్టరీకి ఉన్న ఏసీఎల్ పర్మిషన్ తీసేస్తుంది అంతే ఇప్పుడు మనం ఇచ్చిన ఇక్కడ మనం ఇచ్చాం కదా ఇప్పుడు నవ్య అనే యూజర్కి తీసేయమంటే తీసేస్తారు బి ఇస్తే ఏసీఎల్ తీసేస్తారు ఇప్పుడు మీరు ఇది చూడండి ఈ టెంప్ డైరెక్టరీ కూడా ఏసీఎల్ ఉందా లేదా అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ప్లస్ సింబల్ ఉంటుంది ఓకేనా ఇంటర్వ్యూలో అడుగుతుంటాడండి సెట్ యుఐడి సెట్ జిఐడి స్టిక్కీ బిట్ సెట్ యుఐడి ఎగ్జాంపుల్ అడుగుతుంటాడు పాస్వర్డ్ ఆర్ పిన్ కమాండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎవ్రీ యూజర్ బికాస్ ఎవ్రీ యూజర్ హ్యావ్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు సెట్ ద పర్టికులర్ ఫైల్ అంతేగా ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండబట్టే పాస్వర్డ్ అందరు చేంజ్ చేయగలుగుతున్నారు నెక్స్ట్ గ్రూప్ స్టిక్కీ బిట్ ఓన్లీ ఓనర్ or root user can delete the file. Other users, even other users have the full privilege also, they cannot delete it. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి ఓకే రేపు నెట్వర్క్ ఎవరు మిస్ కాకండి మ్యాక్సిమం ట్రై చేయండి క్లాస్ అటెండ్ చేయడానికి ఏమైనా డౌట్ ఉన్నాయండి ఓకే బై విల్ క్యాచ్ యూ టుమారో సేమ్ టైం